ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి నీ స్మార్ట్ వాచా? అదేరా, అటు పక్క టీపై మీద ఉంటుంది చూడ, అది తీసి ఇవ్వు. బీపీ ఎంతుందో చెక్ చేసుకుంటాను. అదక్కడ ఉంటేగా చెక్ చేసుకోవడానికి. బాబోయ్, ఇప్పుడు ఏం జరుగుతుందో. మామ్, నీ వాచ్ అక్కడ లేదు. ఎక్కడ పెట్టావు? రాత్రి అక్కడే పెట్టానురా, సరిగ్గా చూడు. చూశాను మామ్, అక్కడ లేదు. రూమ్ లోనే పెట్టింది, ఎక్కడికి పోతుంది? ఉండు, నేనే చూస్తాను. ఇటుపక్క ఏమైనా పెట్టానా? హలో, యా నేను చూసుకుంటా. ఏంటి ఏంటి? కింద చూడండి. రాత్రి అక్కడే పెట్టానే. ఇక్కడే పెట్టానే. బంగారం లాంటి వాచ్ ఎక్కడికి పోయిందో ఏమో. రాత్రి ఇంట్లోకి దొంగొచ్చాడు కదా, వాడేమైనా ఎత్తుకెళ్ళాడేమో. మామ్, నీ వాచ్ ఎక్కడికి పోదులే, ఇంట్లోనే ఎక్కడ ఉంటుంది. జాను, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? బగ్ ఫిక్స్ చేయడానికి. ఏంటి? అదే మామ్, జాను జుమ్కాలో ఒక స్టోన్ మిస్ అయిందంట. అది ఫిక్స్ చేద్దామని తీసుకెళ్తున్నాను. జాను, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా ఫిక్స్ చేయించండి. సరే. వీడికి ఎంతసేపు పెళ్ళం పనులే తప్ప నా పనులేం పట్టవు. కాపడం పెట్టింది చాలు, వెళ్ళ. నా వాచ్ ఎక్కడ పోయిందో ఏమో. మీరెళ్ళి హోంవర్క్ చేసుకోండి. ప్రసాదం తీసుకోండి. ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా లక్ష్మి? పంతులు గారు ఏం చెప్పారు? నాకొచ్చిన కళ దేవుడు నాకిచ్చిన సమాధానం అని చెప్పారండి. నేను ఎంత ఆలోచించినా అసలు ఆయన మాటలు అర్థం కావడం లేదు. నీకు ఆల్రెడీ ఆడపిల్ల పుట్టిందని అర్థం లక్ష్మి, కానీ నీకు ఆ విషయం ఎప్పటికీ తెలీదు. అసలు ఆ కళకు అర్థమే లేదు లక్ష్మి. అనవసరంగా మనసు పాడు చేసుకోకు. వెళ్ళి రాత్రి మనం ప్రిపేర్ చేసిన ఫైల్ తీసుకుంటారా, కంపెనీకి వెళ్ళాలి. ఏంటి లక్ష్మి, ఆ దేవుడు నీకు సమాధానం ఇచ్చాడా? నీకు గర్భసంచే లేనప్పుడు ఆడపిల్ల పుడుతుంది అన్న నీ కల ఎలా నిజమవుతుంది? నీకై నువ్వు సమస్యలు తెచ్చిపెట్టుకున్నావు. దానికి దేవుడి దగ్గర కూడా పరిష్కారం లేదు లక్ష్మి. నా అన్ని సమస్యలకి పరిష్కారం నువ్వే మనీషా. నువ్వు ఈ ఇల్లు వదిలితే మా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎవరిల్లు వదులుతారో ఎవరికి తెలుసు. వెళ్ళు, మిత్ర నీకేదో పని చెప్పాడు కదా, వెళ్ళు.
వెళ్ళు లక్ష్మి, నీకు అసలు పీడకల ఇప్పుడొస్తుంది. పిల్లు కింద ఫైల్ లేదేంటి? నైట్ ఇక్కడే విదా పెట్టాను. ఫైల్ ఇక్కడ కూడా లేదేంటి? ఎక్కడ పోయింది? మిత్ర, గుడి నుంచి లక్ష్మి వచ్చిందా? వచ్చింది మో, ఫైల్ కోసం పైకి వెళ్ళింది. టెండర్కి టైం అవుతోంది మిత్ర, నువ్వు కాస్త ముందు వెళితే మంచిది. అలాగే మో. లక్ష్మి, త్వరగా ఫైల్ తీసుకొని రా. అక్క, కింద బావగారు నేను పిలుస్తున్నారు. ఏదో ఫైల్ తెమ్మంటున్నారు. ఆ ఫైల్ కోసమే చూస్తున్నాను జాను, కనిపించట్లేదు. ఎక్కడ పెట్టావక్క? ఇక్కడే పెట్టాను, ఇప్పుడు చూస్తే లేదు. అక్క, రాత్రి ఒక దొంగ ఇంట్లోకి వచ్చాడు కదా, వాడు గాని ఆ ఫైల్ తీసుకెళ్లేదు కదా? దొంగ? లక్ష్మి, ఇంకెంతసేపు? టైం అవుతుంది. లక్ష్మి వస్తుంది, కానీ ఫైల్తో కాదు, ఖాళీ చేతులతో. వాయుగుండం మొదలైనట్టుంది. అవునా ఆంటీ, కాసేపట్లో అది భీకరమైన తుఫానులా మారిపోతోంది. అయితే ఆ తుఫాన్లో అక్క చెల్లెళ్ళు కొట్టుకుపోతారుగా? మీరే చూస్తారుగా. ఫైల్ తీసుకురావడానికి ఎంతసేపు? ఫైల్ ఎక్కడ? అది కనిపించట్లేదండి. కనిపించకపోవడం ఏంటమ్మా? ఎక్కడ పెట్టావు? మా గదిలోనే పెట్టాను మావయ్య గారు. ఏమండి, మీరేమైనా చూసారా? నేను చూస్తే నిన్నెందుకు అడుగుతాను లక్ష్మి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.